హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టాపిక్ చెప్పేది సమంత మూవీ మా ఇంటి బంగారం. నిజంగా మా ఇంటి బంగారం లాగే ఉంది సినిమా. ఎక్సలెంట్ కలెక్షన్స్, అసలు కలెక్షన్స్ ఎరగదీసేస్తుంది, మామూలుగా కాదు. ఒక్క 4 daysలోనే 50 crores వచ్చిందంటే అసలు సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోండి. నేను సినిమా అంతా చెప్పను, అసలు కీ పాయింట్స్ చెప్పను, నాకు ఇష్టం ఉండదు. సినిమా ఎప్పుడు థియేటర్లోనే చూడాలి, థియేటర్లోనే చూస్తేనే ఆ మజా. బయట చూసి ఆ సినిమా ఎలా ఉంది, దాని కీ పాయింట్స్ అసలు మాత్రమే ఉన్నాయి. సమంత యాక్టింగ్ మాత్రం తీసింది, ప్రతి ఒక్కరు స్క్రీన్లోనే చూడాలి, అది మాత్రం ఎక్సలెంట్. అసలు అనసూయకి సమంతకి మధ్యలో రిలేషన్ ఫుల్ కామెడీ. అండ్ సేమ్ ఒక ఇంట్లో జరిగినట్టు సేమ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే చూపించారు. బాగుంది, మొత్తం ఎంటర్టైన్మెంట్ అంతా సూపర్గా ప్యాక్ చేసి అనసూయకి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ సమంత మొత్తం మామూలుగా ఎర్రదీయలేదు. అసలు ఫైట్ సీన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు అన్ని కొత్త ఫైట్స్ లాగా ఉన్నాయి, ఎక్కడ అసలు బోర్ కొట్టించలేదు ఫైట్లు. అలా చూసుకోవాలి. ఇంకా యాక్షన్ ఎఫర్ట్స్ బాగా తీశారు. డైరెక్టర్ మాత్రం ఇలాగ తీశారు. అసలు రాసి పెట్టుకోండి, మొత్తం ఫుల్ బ్లాక్. సమంత 1 man షో చేసింది మొత్తం సినిమా అంతా. ఎక్సలెంట్. విలన్ కూడా అసలు ఎంత చక్కగా తీసారు. అసలు విలన్ అసలు మామూలుగా కాదు. అసలు విలన్ అసలు సూపర్గా ఉంది. అసలు సినిమా మాత్రం సూపర్గా ఉంది. కంపల్సరీ ఎవరైనా థియేటర్కి వెళ్ళే చూడండి సినిమాని, ఎప్పుడు ఎంజాయ్ చేయండి. ఒక 100 రూపాయలు టికెట్ అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. ఆ 100 రూపాయలు మనం దేనికో దానికి ఖర్చు పెడతాం. అలాంటిది మనం ఒక వినోదం చూసి సేమ్ క్యారెక్టర్ని మనం ఎంజాయ్ చేసి మనకులాగా అనిపించేదే సినిమా. కంపల్సరీ థియేటర్లోనే చూడండి, ఎక్సలెంట్గా ఉంది. కానీ కలెక్షన్స్ మాత్రం ఎరగదీసింది. ఫస్ట్ ఇదే హైయెస్ట్ కలెక్షన్ బాగా తీసుకొచ్చింది. అండ్ చాలా ఎక్సలెంట్గా కలెక్షన్ వచ్చింది. కంపల్సరీ థియేటర్లోనే చూడండి సినిమా. ప్లీజ్ వాచ్ ఆన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ లైక్ మీ మై ఛానల్ and subscribe. Thank you friends watching my video. Thank you.